Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss 10th class mathematics first chapter, exercise 1.3 లో third problem. Okay? So, లాస్ట్ క్లాసెస్లో ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ పార్ట్ అదేవిధంగా దాంతోపాటుగా ఫస్ట్ 1.3లో మనకు ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూడండి ఒకసారి, ఫస్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫార్మ్ యూజింగ్ థియరమ్ 1.4. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఏదైతే ఒక డెసిమల్ రేషనల్ నెంబర్ ఫార్మ్ ఉంది కదా, దాన్ని మనం ఎలా యూజ్ చేయాలి అంట, డెసిమల్ ఫామ్ లోకి రైట్ చేయాలి. అది కూడా ఏంటంటే మనం డైరెక్టర్ గా డివిజన్ చేసి ఇంకేదో చేసి మనం చేయకూడదు అనమాట. సో థియరమ్ 1.4, థియరమ్ 1.4 ఏంటి అంటే మనకి యాక్చువల్గా థియరమ్ 1.4 అనేది ఏదైతే మనకి డినోమినేటర్ ఉందో ఆ డినోమినేటర్ అనేది మనం 2n into 5m 2n into 5m ఒక ప్రొసీజర్ తో మనం దాన్ని చేయాలన్నమాట. అంటే అది ఎలా చేయాలి మీకు ఒక ప్రాబ్లం చేసి చూపిస్తాను, చూడండి ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం 13/25 అంటే ఏంటి యాక్చువల్గా మీకు చూడండి, ఫస్ట్ రఫ్ లో చెప్తాను మీకు కొంచెం. నార్మల్గా అయితే మనకి ఏదైనా ఒక డెసిమల్ ఫామ్ లోకి మార్చాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25/10 ఉంది. ఇప్పుడు మనకి ఇలా జీరోస్ వచ్చేటప్పుడు ఏంటి అంటే రేషనల్ నెంబర్ని డెసిమల్ ఫామ్ లోకి మార్చడం వెరీ ఈజీ అనమాట. ఎలా అంటే డినామినేటర్ లో మనకి ఎన్ని జీరోస్ ఉంటే న్యూమరేటర్ లో రైట్ సైడ్ నుంచి అన్ని నెంబర్స్ కౌంట్ చేసుకుని డెసిమల్ అనేది పెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ 1 0 ఉంది అంటే ఇక్కడ 25 ఇలా రైట్ చేస్తాం. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కౌంట్ చేయాలన్నమాట మనం. సో రైట్ నుంచి 1 0కి 1 నెంబర్ తర్వాత డెసిమల్ పెట్టాలి. ఓకే, సో అలా కాకుండా 25/100 ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 25/100 ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 25/100 అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే, సో ఎన్ని నెంబర్ చూడండి, ఇప్పుడు 25 ఇలాగే రైట్ చేసేస్తాం. మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్. అంటే రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ కౌంట్ చేసుకుని బ్యాక్ సైడ్కి రావాలన్నమాట. అంటే 1 2 అంటే ఇది ఎంత అవుతుంది మనకి 0.25 అనమాట. సో నెక్స్ట్ ఇన్ కేస్ 25/1000 ఉంది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలంటే 25 పెడదాం. సో 3 జీరోస్ ఉన్నాయంటే 3 నెంబర్స్ తర్వాత రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మన దగ్గర ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఇంకో 0 యాడ్ చేసుకొని సో బ్యాక్ సైడ్కి వచ్చి అప్పుడు డెసిమల్ చేయాలి. ఇలా మనకి డినోమినేటర్లో జీరోస్ రావడం వల్ల ఏంటి అంటే మనకి న్యూమరేటర్లో ఈజీగా మనం డెసిమల్ పాయింట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో ఈ మెథడ్ కోసం అని చెప్పి మనం దేన్ని యూజ్ చేసుకోవాలంటే 2n into 5m. అంటే మనకున్న ఈ ఫ్యాక్టరైజేషన్ కూడా ఓన్లీ 2n into 5m లోనే చేయాలి. అలా కాకుండా 3 4 ఇలా ఏం చేయకూడదు. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం 13/25 అంటే 5 స్క్వేర్ కదండి, 5 స్క్వేర్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటది 2m into 10 into 5m. ఇక్కడ మనకి 5m ఉంది కానీ 2n ఉండాలి. సో అప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, సో ఇక్కడ పవర్ లో ఎంత అయితే ఉందో 2 లో కూడా అంతే పవర్ తీసుకొని న్యూమరేటర్ ని అట్ ద సేమ్ టైం డినోమినేటర్ ని కూడా మల్టిప్లై చేయాలి. అంటే 2² 2². అంతే. ఇప్పుడు ఇది ఎంత అవుతుందండి మనకి 13 మల్టిపుల్ 2² అంటే 2 2 4/5² into 2². ఇది మనకి యాక్చువల్గా ఆల్రెడీ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ లోనే చెప్పుకున్నాం లాస్ట్ క్లాసెస్ లో, బిఫోర్ క్లాసెస్ లో. అట్ ద సేమ్ టైం ఈ క్లాస్ లో కూడా ఏంటి అంటే మనకి లాగరిథమిక్ చెప్పుకున్నాం మనం ఒక ఫార్ములా a/m into b/m ఈక్వల్ టు a into b హోల్ పవర్ m. దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు మనం. సో అంటే ఎలా చూడండి, 13 4 ఎంతంటే మనకి యాక్చువల్గా 52. సో ఇది a into b అంటే 10 into స్క్వేర్ 10 స్క్వేర్ అంటే 52/10² అంటే ఎంత అండి 100. ఓకే, 10 స్క్వేర్ మీన్స్ 100. సో 100 అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్పాను. సో 2 జీరోస్ ఉన్నాయి అంటే 2 నెంబర్స్ తర్వాత రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుని 2 నెంబర్స్ తర్వాత మనం 0 పెట్టాలన్నమాట. సారీ డెసిమల్ పెట్టాలి. అంటే 52 రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి 1 2 అంటే ఆన్సర్ అంతా 0.52. ఓకే, సో ఇదే మెథడ్ లో మనం మొత్తం సమ్స్ అన్ని కూడా
చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ 15/16. 15/16 అంటే దీన్ని ఎలా రైట్ చేసుకోవచ్చు అంటే 16 మనం ఇన్ కేస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2/4 వస్తుంది. అది ఎలా చూడండి ఒకసారి. 16 చేస్తే 2 8 16, 2 4 8, 2 2 1 2 3 4 అంటే 2/4. సో అంటే 2/4 అంటే మనకి ఆల్రెడీ 2n ఉంది, 5m. సో m కూడా మనకి 4 కావాలి కాబట్టి 5/4 తో బోత్ సైడ్స్ ఎప్పుడైనా మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనం బోత్ సైడ్స్ అంటే న్యూమరేటర్ కి చేయాలి, అట్ ద సేమ్ టైం డినామినేటర్ కూడా చేయాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు 15 into 5/4 అంటే 625. 5/4 అంటే మనకి 625 అంటే అలా 5 5 25, 25 5 125, 125 5 625. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు 2 into 5/4 అంటే ఇక్కడ 625 into 15 చేసినట్లయితే మనకి టోటల్ 9375/10^4 అంటే 9375/1 2 3 4 అంటే 10,000. అంటే ఈ నెంబర్ కి 4 నెంబర్స్ తర్వాత మనం 0 అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి ఒకసారి మనకి ఇక్కడ 1 2 3 4 అంటే ఫస్ట్ 9375 రేట్ చేయండి. 4 నెంబర్స్ 1 2 3 4. సో ఇక్కడ డెసిమల్ వస్తుంది అంటే 0.9375. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ 23/2/3 into 5/2. సారీ 5/2. ఇక్కడ యాక్చువల్గా మనం అనుకోవచ్చు n/2n into 5/m మెథడ్ లో ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం ఇంకేం చేయాలి? ఏమీ లేదు, మనకి పవర్స్ ఈక్వల్ గా ఉండాలని చెప్పుకున్నాం కదండి. పవర్స్ ఈక్వల్ గా ఉంటే బేసెస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో అందుకొరకు ఇక్కడ మనకి ఒక 5 తక్కువ ఉంది, అందుకోసం అని చెప్పి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని ఒక 5 తో మల్టిప్లై చేస్తున్నాం అనమాట. అంటే 5 into 5. సో 23 into 5 115 by సో ఇది 2/3 into 5/3 అంటే 2 into 5/3 115 by 2 5 10 10/3. ఓకే. సో కింద రాస్తున్నాం చూడండి 115 by 100. ఓకే. అంటే ఇప్పుడు చూడండి 115 రాసేయండి. ఇప్పుడు 3 నెంబర్స్ తర్వాత మనం డెసిమల్ పెట్టాలంటే 0.115. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఈ మెథడ్ లో 4 5 ప్రాబ్లమ్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. 7218 by 3 square into 5 square. యాక్చువల్గా మనకి ఉండాల్సింది ఇక్కడ చూడండి 3 square రెండు పవర్స్ ఈక్వలే అంటే 3 into 5 చేస్తామా? చేయకూడదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నేను సొల్యూషన్ లో చెప్పేటప్పుడు ఎలా చెప్పాను మీకు. ఇది చేసేటప్పుడు ఏంటి అంటే మనకి యాక్చువల్గా 5 2 మాత్రమే ఉండాలి బేసెస్ లో, ఇంకేం ఉండకూడదు. అంటే ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ అవుతుందేమో చెక్ చేసుకోవాలి. 18 by 3 square అంటే 9 into 5^2 అంటే 9 1 9, 9 8 72 అండ్ 0 9 2 8 అంటే 802 by 5 square. ఇక్కడ మనకు చూడండి ఓన్లీ 5 మాత్రమే ఉంది, 2 లేదు. అందుకొరకని మళ్ళీ 2 square తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే 802 మల్టిపుల్ 2 square అంటే 4 by 5 into 5 square into 2 square. అంటే ఇప్పుడు 802 ని మనం 4 తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3208 by 10 square. ఇప్పుడు ఇది ఎంత వస్తుందండి మనకి? 10 square అంటే 302 by 100. సో ఫస్ట్ రైట్ చేయండి 302. నెక్స్ట్ 1 2 నెంబర్స్ 1 2 అంటే ఎంత? ఇది 32.5
0.08 అనేది ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ వన్ వచ్చేసి 143/110. ఓకే, ఇది యాక్చువల్గా చూడగానే నాన్ టెర్మినేటింగ్ నెంబర్ అనిపించవచ్చు, ఎందుకంటే 10 లేదు కాబట్టి మనం చేయలేమేమో అని. అలా ఏం లేదు, దీన్ని కూడా మనం చేయొచ్చు. ఎలా ఈజీగా చేయాలంటే ఫస్ట్ 143/110ని మనం 11 × 10గా రైట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ 11తో ఇది క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. 11 1 జా 11, సో 11 1 జా 11, 3 ఉంటుంది కదా, 33, 11 3 జా అంటే 13 జా, 13/10 అంటే డైరెక్ట్ ఆన్సర్ ఇది 1.3. ఓకే, సో ఇది మీకు థర్డ్ ప్రాబ్లంలో ఉండే ఆల్ ప్రాబ్లమ్స్ అనేవి. ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.